శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నేను మీ బ్రహ్మాండం గురునాథ శర్మ. అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఉంది. వీడియోలు కొంచెం ఆలస్యంగా వస్తున్నాయి. అయితే ఏంటంటే కార్తీక మాసం కదా, కొంచెం పూజలు అవి ఇవి ఉండడం వల్ల వీడియో తయారు చేయడం లేట్ అవుతుంది. దాని నుంచి కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనకి ప్రధానంగా ఒకటే విషయము. 26వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది. ఈ నెల నవంబర్ 26వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది, బుధవారం నాడు. ఆ సుబ్రహ్మణ్య షష్ఠి గురించి విశేషాలు తెలుపుదామని మీకు నేను ఇట్లా వీడియో తయారు చేయడం జరిగింది. చాలా ఒక విషయం ఏంటంటే, కొంచెం ఇబ్బందికరమైన విషయం ఏంటంటే, బ్రాడ్కాస్టింగ్ లో నేను యాక్చువల్లీ వాట్సాప్ లో బ్రాడ్కాస్టింగ్ లో అందరికి పెడతాను. నా కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడాను వాట్సాప్ బ్రాడ్కాస్టింగ్ లో పెడతాను. అంటే దాదాపు నా దగ్గర 12 బ్రాడ్కాస్ట్లు దాకా ఉన్నాయి. 12 బ్రాడ్కాస్ట్ మొత్తం 250 అట్లా 12 దాకా ఉన్నాయి. అయితే ఏం జరిగిందంటే, కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం బ్రాడ్కాస్టింగ్ లో ఒక నెలకి 30 మెసేజ్లు మాత్రమే, అంటే 30 బ్రాడ్కాస్టింగ్ మాత్రమే మనం మెసేజ్ పెట్టగలం, అంతకంటే ఎక్కువ లేదు. కానీ ఆల్రెడీ నేను అది చూసుకోకుండా, రూల్ అనేది చూసుకోకుండా, ఇంతకుముందే నేను ఛానల్ గురించో లేకపోతే ఇంకేదైనా గురించి ఒక మెసేజ్ పెట్టడం అయిపోయింది. అది దాని లిమిట్ దాటిపోయింది. ఇప్పుడు బ్రాడ్కాస్టింగ్ లో మెసేజ్ పెట్టడానికి కూడా రావట్లేదు. అందుకనే డైరెక్ట్ గా ఒక ఛానల్లో ఒక వీడియో తయారు చేసి పెడదాము, డైరెక్ట్ గా చూస్తారు. ఈసారి నుంచి కొంచెం జాగ్రత్తగా బ్రాడ్కాస్టింగ్ ఉపయోగించుకోవాలి. చూసి ఏ మెసేజ్లు, అవసరమైన మెసేజ్లు మాత్రమే పెట్టాలి, ప్రధానంగా ఉన్న మెసేజ్లు మాత్రమే పెట్టాలి. అలా అయితేనే అది అవుతుంది. ఎందుకంటే అది రూల్స్ అన్ని వచ్చేసినాయి. రాను ఆర్ఐలో ఒకవేళ వస్తే, ఆర్ఐని కొత్తగా వాట్సాప్ కి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చారు ఇండియాలో. అంటే మన ఇండియా వాళ్ళు మేక్ చేసింది, అది ఇండియా వాళ్ళు తయారు చేసిన ఆర్ఐలో కూడా కొత్తగా బ్రాడ్కాస్టింగ్ వచ్చినాయి. బట్ ఏంటంటే అది అందరి దగ్గర ఆర్ఐ లేకపోవచ్చు. కానీ అంతవరకు మనము కొంచెం జాగ్రత్తగానే బ్రాడ్కాస్టింగ్ ఉపయోగించుకోవాలి. ఎందుకంటే బ్రాడ్కాస్టింగ్ లో మంచి ఇది ఉంది. ఎందుకంటే సపరేట్ గా మెసేజ్ వెళ్తాయి, సపరేట్ గా వాళ్ళు చూస్తారు. ఏదైనా ఉంటే పర్సనల్ గా మెసేజ్ జరుగుతుంది కాబట్టి సరిపోతుంది. అంతేగాని గ్రూపులు తయారు చేయడం కానీ గ్రూప్ లో పెట్టడం చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే నేను గ్రూపులు తయారు చేయడము, గ్రూప్ లో పెట్టడం, అంటే ఆ సొంతంగా గ్రూప్ అనేది తయారు చేయడం, ఎక్కడైనా గ్రూపులలో పెడతానేమో కానీ గ్రూపులు తయారు చేయడం అనేది నేను పెట్టాను. ఎందుకంటే ఎవరైనా ఒక మెసేజ్ పెట్టాలనుకుంటే అది గ్రూప్ లో పెట్టగలరు, అందరూ చూసేటట్టు వస్తుంది. ఇంకా ప్రధానంగా మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, 26వ తారీఖు బుధవారం నాడు సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది. మనము ప్రతి సంవత్సరం కూడాను మన దేవాలయంలో 2 సార్లు కళ్యాణం చేస్తాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది. ఒకటి స్కంద షష్ఠి, 2 సుబ్రహ్మణ్య షష్ఠి. స్కంద షష్ఠి జూన్ లో వస్తుంది. ఆషాఢ శుద్ధ షష్ఠి స్కంద షష్ఠి, అలాగే మార్గశిరంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ రెండింటి కూడా మనం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు చేస్తాము. అయితే ఒక మంచి విషయం ఏంటంటే, ఈసారి సుబ్రహ్మణ్య షష్ఠి అనేది శ్రవణ నక్షత్రం రోజు రావడం జరిగింది. శ్రవణ నక్షత్రం అనేది చాలా మంచి నక్షత్రం. అంటే ఉన్న నక్షత్రాలలోకెల్లా ఒక శ్రేష్టమైన, లేకుంటే ఒక పవిత్రమైన, ఇంకా చెప్పాలంటే మహిమాన్వితమైన నక్షత్రం అది శ్రవణ నక్షత్రం అనేది. ఆ నక్షత్రం రోజు సుబ్రహ్మణ్య షష్ఠి రావడము చాలా విశేషకరమైనది. కాబట్టి భక్తులందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, మన దేవాలయంలో ఇది జరుపుతున్నది ఇప్పుడు 8వ సుబ్రహ్మణ్య షష్ఠి. మన దేవాలయం 2019లో అయింది. 2019లో ఒకసారి సుబ్రహ్మణ్య షష్ఠి చేశాం. అక్కడి నుంచి లెక్క కనుక్కుంటే కదా ఇది 7వ సుబ్రహ్మణ్య షష్ఠి మనం చేస్తున్నాము. అయితే 7వ సుబ్రహ్మణ్య షష్ఠి భాగంగా మనం చేసే కార్యక్రమాలు ఏంటంటే, మనం చేసే కార్యక్రమాలు ప్రత్యేకంగా ఉన్నాయి అన్ని కూడాను. ప్రతి సంవత్సరం అందరికి వచ్చే భక్తులందరికీ కూడా తెలుసు. అయినా కానీ మళ్ళీ చెప్పడము బాధ్యత, చెప్తాను ఖచ్చితంగా. ఏంటంటే వీడియో పెద్దగా అవుతుందని ఆలోచన చేస్తున్నాను తప్ప అంతకంటే ఇంకేం లేదు. వీడియో పెద్దగా అయితే కొంచెం చూడడానికి టైం పడుతుంది, అందుకనే ఆలోచన చేశాను. బట్ అయినా కానీ చెప్తాను సరే ఉందని. అయినా వీడియో పెద్దగా అయితే మాత్రం ఏం కాదు, టైం ఉంటే చూడండి, లేకపోతే లేదు. అయితే ఏంటంటే, మొదటిగా మనం ఉదయం 7 గంటలకి స్వామివారికి అభిషేకం చేస్తాం. స్వామివారికి ప్రత్యేకంగా పంచామృతాలతోటి, పువ్వులు, పండ్లు, అలాగే పసుపు, కుంకుమ, విభూది, ఇటువంటి గంధము, చందనాభిషేకము, అన్నిటితోటి కలిపి అందరూ ఎవరైతే భక్తులందరూ వస్తారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి గోత్రనామాలు చెప్పి 7 నుంచి మాక్సిమం 8:30 గంటన్నర సేపు అభిషేకం ఉంటుంది.
తర్వాత 8:30కి అలంకారం ప్రారంభిస్తారు. స్వామివారికి అలంకారం ప్రారంభించి అలంకారం కావడానికి టైం పడుతుంది. ఈ లోపల మనం ఏం చేస్తామంటే 8:30, 9 గంటలకి కావిడి పూజ అనేది చేస్తాం. కావిడి పూజ అనేది అందరికీ తెలిసిన విషయమే, బట్ అయినా కానీ చెప్తాను. కావిడి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కావిడి అంటే చాలా ఇష్టం. ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఒక మొక్కుగా ఏదైనా ఒక మొక్కుకొని ఒక కోరిక కోసమో లేకుంటే ఇంకేదైనా స్వామివారి కృప కోసము ఒక కావిడి అనేది తయారు చేసుకుని, కావిడి అంటే అటువైపు ఇటువైపు 2 బిందెలు ఉంటాయి. బిందెలు గాని బుట్టలు గాని ఏవైనా అనుకోండి. ఒక కట్టె ఉంటుంది. ఆ కట్టెని భుజంపై పెట్టుకుని అటువైపు ఇటువైపు స్వామివారికి సమర్పించే పదార్థాలన్నీ కూడా పెట్టుకొని స్వామివారికి సమర్పించడానికి అభిషేకం వస్తువులు అనుకోండి, లేకుంటే పూలు, పండ్లు, టెంకాయ, దీంట్లో 2 రకాలు ఉంటాయి. పన్నీర్ కావడి, పాల కావడి, ఇట్లా. ఈ కావడి గురించి నేను సపరేట్ గా ఇంకో వీడియో తయారు చేస్తాను. చాలా చెప్పేటి ఉన్నాయి మీకు, అందుకనే అసలు యాక్చువల్ ఛానల్ పెట్టింది. ఇవన్నీ చెప్పాలంటే కూడాను ప్రతి ఒక్క మెసేజ్ లాంటి చెప్పలేను కదా, మెసేజ్ రూపంలో అన్ని అంటే చెప్పలేము. అయితే ఒక్కొక్కటి నిదానంగా చెప్తూ వస్తాను. సందర్భాన్ని బట్టి చూసుకుంటూ చెప్పుకుంటూ వస్తాను. ఆ కావిడి అనే ఉత్సవం చాలా బాగుంటుంది. మనం ప్రతి సంవత్సరం కూడా సుబ్రహ్మణ్య షష్ఠి అంటే స్కంద షష్ఠి రోజు మనం కావిడి చేయము. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మాత్రమే కావిడి పూజ చేయడం జరుగుతుంది. భక్తులు గమనించాలి. కావిడి పూజకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు ఇంకా ఫోన్ చేయండి. కింద ఫోన్ నెంబర్ ఇస్తాను. మీరు ఇక్కడ ఫోన్ నెంబర్ వేయడం జరుగుతుంది. ఆ ఫోన్ నెంబర్ చేయండి, నేను చెప్తాను మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే. అది కావిడి పూజ వచ్చేసి మనకి 9 నుంచి 10 వరకు పూర్తవుతుంది. కావిడి పూజ ఒక 1 అవర్ పడుతుంది. అదైన తర్వాత 10 గంటలకి స్వామివారి హోమం ఉంటుంది. మనం ఫస్ట్ నుంచి చేస్తూనే ఉన్నాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పాశుపత హోమం. పాశుపతం అంటే పరమేశ్వరుడికి సంబంధించింది. పశుపతి ఆయన్నే పాశుపతి అని కూడా అంటారు. ఆ పశుపత రుద్రం, పాశుపత రుద్రం తోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మంత్రము సంపుటీకరణం చేస్తూ స్వామివారికి హోమం చేస్తాం. యాక్చువల్లీ ఈ పాశుపతం గురించి కూడా నేను ఒక వీడియో చేయాలనుకుంటాను. ఎందుకంటే ఇవి చేస్తూ ఉంటాను కానీ చెప్పాలి అంటే ఆ టైంకి టైం ఉండదు. ఆ రోజు ఇప్పుడు హోమం చేసే ముందర కాసేపు చెప్దాం దీని గురించి, హోమం గురించి లేకుంటే కావిడి గురించి చెప్తాంటే ఆ రోజు టైం ఏమి ఉండదు. ఎందుకంటే ఉట్లాట ఉంటది. ఏదో కార్యక్రమాలు అవి ఇవి చూసుకోవాలి, బయట పనులు చూసుకోవాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి అనేసరికి కొంచెం టైం అవుతుంది. చెప్దాము ఆ సమయం కూర్చున్నప్పుడు 10 మంది కూర్చున్నప్పుడు చెప్తామంటే కుదరదు. అందుకని ఏంటంటే దాని గురించి కూడా మీకు సపరేట్ గా అన్ని ఒక సపరేట్ భాగాలుగా వీడియోలు చేస్తూ మీ దగ్గరకు తీసుకొస్తాను. అన్ని విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది. పాశుపత రుద్ర హోమం, సుబ్రహ్మణ్యేశ్వర సంపుటీకరణం అంటే సుబ్రహ్మణ్య పాశుపతం అంటారు దాన్ని. సుబ్రహ్మణ్యేశ్వర పాశుపత సంపుటీకరణ రుద్ర హోమం ఉంటుంది. అది చాలా మంచిది. చేస్తే కూడా హోమం చేస్తే కూడా చాలా మంచిది. 4 మాత్రమే అవకాశం ఉంటుంది. అది 10 నుండి 11 వరకు, 11:30 వరకు అవుతుంది. 1 గంట, 1:30 పడుతుంది. ఇక అది అయిపోయిన వెంటనే స్వామివారి కళ్యాణం ప్రారంభమవుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే స్వామివారికి ప్రశస్తి ఏంటంటే కళ్యాణం. ఎందుకంటే స్వామివారి ఇక్కడ కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిగా వెలియడం జరిగింది. అందుకనే స్వామివారి కళ్యాణం అంటే చాలా ఇష్టము. అందుకని మనము ఏం చేస్తామంటే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉత్సవ విగ్రహాలు మనకి చాలా బాగుంటాయి. మన దగ్గర ఉత్సవ విగ్రహాలు, వాటికి అలంకారం చేసి స్వామివారి కళ్యాణం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కళ్యాణం అనేది భక్తులు కూడా 4 దంపతులు ఉంటారు. దానికి కూడా 4 దంపతులు ఎవరైనా కూర్చొని చేపిస్తామంటే దానికి కూడా రాయించవచ్చు, దానికి కూడా చేయొచ్చు. అయితే తర్వాత వచ్చేసి మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. అన్నప్రసాద వితరణ కార్యక్రమము కూడా మనకు ప్రత్యేకంగా దాని కోసం అని చెప్పి భక్తులు కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా ముందుకు వస్తే కూడా చేయొచ్చు. అయినా కానీ రెగ్యులర్ గా ఎట్లయితే పెడతామో అలాగే పెట్టేస్తాము. ఆల్రెడీ మనకి దాతలు కొంతమంది ఉన్నారు. ఆ దాతల ద్వారా కూడా మనం పెట్టడం జరుగుతుంది. అలా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది. భక్తులు గమనించాలి. మా తదుపరి సాయంత్రము 6 గంటలకి పల్లకి సేవా కార్యక్రమం అంటే ఊరేగింపు. ప్రతి సంవత్సరం కూడా ఊరేగింపు చేస్తాము. రథోత్సవం లాగా చేసి కాలనీ వాసులు ఉంటారు. కాలనీ వాళ్ళు వెంకటాద్రి కాలనీ, శ్రీనివాస్ కాలనీ, మార్కండేయ కాలనీ, భక్త జనావళి భజనా మండలి వాళ్ళు ఉంటారు. ఆంజనేయ స్వామి భజనా మండలి వాళ్ళు ఉంటారు. వారి సహాయంతో మనం ఏం చేస్తామంటే సాయంత్రం పూట పల్లకి సేవ చేయడం జరుగుతుంది. పల్లకి సేవ అంటే రథం ముందుతో తీసుకెళ్లి ఊరేగింపుగా తీసుకొని వస్తాం. అది కూడా చాలా వైభవంగా జరుగుతుంది. అది రాత్రి 7 నుంచి 8 వరకు అలా జరుగుతుంది. స్వామివారికి ప్రత్యేక మంగళహారతి ఇస్తాము రాత్రికి. దాంతో పూజలన్నీ కూడా సమాప్తం అవుతాయి. భక్తులు అన్ని కూడా గమనించాలి. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు చాలా మహిమాన్వితమైన ఒక
ప్రత్యేకమైన ఆ నవగ్రహాల గురించి ప్రత్యేకమైన మహిమలు గలవారు సుబ్రహ్మణ్య స్వామి వారు. ఎందుకంటే మన జీవితంలో ప్రధానంగా కావాల్సినవి ఏముంటాయి? ఒకటి విద్య, ఉద్యోగము, లేకుంటే వివాహము, సంతానము, ఇవన్నీ కూడా ప్రధానమైనవి. ఇవన్నీ కూడా స్వామివారి అనుగ్రహంతో జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ మన జాతకంలో చూసుకుంటే కనుక మీరు ప్రధానంగా ఇవన్నీ జరగాలంటే కుజ దోషాలు కానివ్వండి, లేకుంటే రాహుకేతు దోషాలు కానివ్వండి, సర్పదోషాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను ఉంటాయి. చాలా మందికి ఉంటాయి కదా, కొంతమందికి ఉండవు, కొంతమందికి ఉంటాయి. ఉన్న వాళ్ళకి మాట గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు దాంతో, ఎన్ని ఇబ్బందులు పడటము. అది వాళ్ళకి మాత్రమే తెలుసు, మనకు తెలియదు, చూసేటోళ్ళకి తెలియదు. ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు. అది ఎంత బాధ అనేది నాకు కూడా తెలుసు. ఎందుకంటే నేను చూస్తుంటాను కదా, నా దగ్గరకు వస్తుంటారు, చెప్తూ ఉంటారు, అది చూస్తూ ఉంటాను. నేను కూడా చెప్తుంటాను, అభిషేకం చేయండి, సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయండి. ఇక్కడ చేసిన అభిషేకం చేసిన వాళ్ళకి చాలా మందికి ఇప్పుడు పెళ్లిళ్ళ గురించి కానివ్వండి, లేకపోతే సంతానం గురించి కానివ్వండి, వాళ్ళు మళ్ళీ మళ్ళీ అభిషేకం చేయడం, వాళ్ళ కోరిక నెరవేరిందని మళ్ళీ మళ్ళీ అభిషేకం చేయడం అన్ని కూడా చేస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా. నిన్న కూడాను ఒకళ్ళు వాళ్ళ స్వామివారికి వాళ్ళు అనుకున్నది నెరవేరిందని చెప్పి మళ్ళీ 6 వారాలు స్వామివారికి అభిషేకం చేస్తామని చెప్పి పొడిగించుకొని వారం మంగళవారం స్వామివారికి అభిషేకం చేస్తూ వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది. స్వామివారు ఇక్కడ మహిమాన్వితమైన వారు. అంటే స్వయంగా నేను వెలుస్తాను, స్వయంగా నేను వచ్చి ఇక్కడ ఉంటాను అని చెప్పి ఇక్కడ వెళ్ళడం జరిగింది స్వామివారు. అది ఇంతకుముందు కూడా చెప్పాను మీకు. ఎందుకంటే ఈ దేవాలయం అనుకున్నప్పుడు ఎప్పుడైతే మనము యాక్చువల్లీ ఇక్కడ మీకు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ షిరిడి సాయిబాబా వారి దేవాలయం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం రెండు ఉంటాయి. అయితే ఈ రెండిట్లో మనం ఏమనుకున్నాం అంటే, ఫస్ట్ సాయిబాబా వారి దేవాలయమే కట్టాలని అనుకున్నాం. అంటే నేను ఉన్న నిజం మాట్లాడుతున్నాను. అంటే యాక్చువల్ నాకు సరిగ్గా మాట్లాడడం చేత కాదు, అయినా కానీ ఏదో మీకు విషయం తెలియాలి అని చెప్పడమే నా ప్రధాన ఉద్దేశం. అదేంటంటే నేను సాయిబాబా దేవాలయం కట్టాలని మాత్రమే అనుకోవడం జరిగింది. అయితే దానికోసం అని చెప్పి ఏం చేసామంటే 2019లో నేను ఒక్కడినే ఇక్కడ స్థలం చూద్దాము అని వచ్చినప్పుడు, అంటే ఇక్కడ పరిసర ప్రాంతాల్లో స్థలం చూద్దాము, గుడికి అనువుగా ఎప్పుడు ఏదో ఎలా ఉంటుంది అని చూడడానికి వచ్చినప్పుడు స్థలం అసలు క్షేత్ర మహిమ ఉండే, అంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనము దేవాలయం కట్టినంత మాత్రాన దానికి ఏదో మహిమ అనేది రాదు. అంటే అది పవిత్రత రాదు, మహిమ అనేది రాదు. ఎప్పుడైతే ఆ క్షేత్రము, ఆ స్థలం మహిమ ఉంటుందో, ఆ స్థలానికి ఎప్పుడైతే పవిత్రత, లేకుంటే ఆ స్థలానికి ఎప్పుడైతే ప్రత్యేకత ఉంటుందో స్వామివారు అక్కడ వెలుస్తారు అనేది చెప్పడం జరుగుతుంది. అందుకని అది చూడడానికి నేను ప్రత్యేకంగా వచ్చినప్పుడు షిరిడి సాయిబాబా వారి దేవాలయమే కడదామని అక్కడ చూస్తున్నాను. ఈ ప్లాట్ ఇప్పుడు ఎక్కడైతే కట్టానో అక్కడ ప్లాట్ ఖాళీ ప్లేస్ అదంతా. అప్పుడు ఆ సమయంలో చూస్తున్నప్పుడు ఎందుకో అట్లా కూర్చొని ఆలోచన చేస్తున్నాను, ఇక్కడ స్వామివారు వస్తారా, కనపడుతున్నారా అన్నట్టు నాకు అసలు ముందర నాకు ఒక ఇమాజినేషన్ అనేది రావాలి, స్వామివారు ఇక్కడ వస్తారా అనేది. అలా చూస్తున్నప్పుడు అక్కడ అది ఒక యాదృచ్ఛికంగా అనుకోండి, లేకుంటే అనునాయంగా అనుకోండి, వెంటనే అక్కడికి ఒక నెమలి రావడం, మయూరం, నెమలి స్వామివారి వాహనం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వాహనం నెమలి రావడము, అక్కడ ప్రత్యేకంగా ఉండి అక్కడ కాసేపు ఆడుకొని, కాసేపు నాట్యం చేస్తూ, లేకుంటే పురివిప్పి ఆడుకొని, నేను కొంచెం దూరంగా ఉన్నాను, గమనిస్తూనే ఉన్నాను నేను. కానీ ఆ సమయంలో వీడియో తీయాలనో, లేకపోతే అందరికి ప్రచారం చేయాలనో, అందరికి చూడాలనో యాక్చువల్ నాకు ఆ సమయంలో ఐడియా లేదు, ఆ సమయంలో గుర్తు కూడా లేదు నాకు. అదే అలా చాలా సేపు ఉండడం జరిగింది. నేను చూసింది కూడాను జూలై, ఆగస్ట్ ఆ సమయంలో కొంచెం వర్షాల ప్రాంతం కూడాను. జూలై ఆ ప్రాంతంలో కొంచెం వర్షం ప్రాంతం కూడా, అంటే వర్షా ప్రభావ సమయం అది. అప్పుడు చాలా బాగుంది వాతావరణం అనేది, రావడము, నెమలి ఆడడము అంతా జరగడం వల్ల సరే అనుకున్నాను, ఎందుకు వచ్చింది ఇది, ఎందుకు ఇంతసేపు ఉన్నది, ఎందుకు ఇలా అని అనుకున్నాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి పడుకున్న తర్వాత రాత్రి అనిపించింది ఏంటంటే, అది కళ అనుకోండి, లేకుంటే స్వామివారి వచ్చి చెప్పడం అనుకోండి, లేకుంటే ఇంకేదైనా అనుకోండి, ఏంటంటే నాకు స్వామివారి నాకు స్ఫురించింది, అంటే స్వామివారి ద్వారా నాకు తెలియవచ్చింది ఏంటంటే, ఇక్కడ కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వల్లి దేవసేన సమేతంగా వస్తున్నారు అని తెలియజేయడం జరిగింది. ఆ రోజు రాత్రి అనుకోవడం జరిగింది. మరి నేను అనుకున్నానా, లేకపోతే స్వామివారు వచ్చి చెప్పారా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా అనేది నాకు తెలియదు. ఎందుకంటే నేను అంతా కూడా దేవుడి మీద భారం ఇస్తాను, అనగా అంతా కూడా కాలం మీద భారం ఇస్తాను. కాలం ఏం జరుగుతుంది అనేది, కాలం ఎలా తీసుకెళ్తే అలా పోతుంటాను. స్వామివారు అలా చెప్పడము,
సరే పొద్దున్నే నేను లేచి ఏంటబ్బా నేను ఒకటే గుడి అనుకున్నాను కదా 2 గుడులు అవుతాయా? ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అంటే చాలా ఆగమశాస్త్ర ప్రకారం కట్టాలి, దాన్ని కట్టుకుంటూ పోవాలంటే చాలా విపరీతమైన ఖర్చు. ఇవంతా కూడా అవుతుందా నా వల్ల అని అంటే, సరే చూద్దాం. ఇప్పుడు స్వామి గారు చెప్పారు, ఆయనే చెప్పిన మనకు అభ్యంతరం ఏముంది చెప్పండి, ఆయనే కట్టుకుంటాడు, మనకేం సంబంధం. ఇప్పుడు ఆయన వచ్చి చెప్పాడు నేను వస్తాను అని చెప్పాడు, రా అని చెప్పాడు, ఎట్లా రావాలి ఆయనకి లేదా? అని తెలుసు ఎలా రావాలి, ఎలా కూర్చోవాలి, ఇలా చేసుకోవాలి, ఎలా చేయించుకోవాలి, అదైతే దానికి తెలుసు. మనకేం లేదు, మనమంతా కాలానికి విడిచిపెట్టాలి, కాలం ఎటుకు చూపిస్తుంది అనేది అటు ఉండాలి. అంతేగాని నేను చేయలేనో లేక నేను చేస్తానో నేనైతే పెద్ద అన్నట్టు ముందుకు వెళ్ళకూడదు. నేను ఆలోచన చేస్తున్నా ఎట్లా అనేది. ఆ సమయంలోనే నేను అనుకున్న వెంటనే, అంటే నాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనుకోండి, లేకపోతే బాగా ఫస్ట్ నుంచి బాగా తెలిసిన వాళ్ళు, నాకు బాగా దగ్గరగా ఉండేవాళ్ళు, నేను విషయం పంచుకోగలిగిన వాళ్ళు నవీన్ కుమార్ సార్ అని ఉంటారు. ఆయనకి నేను చెప్పడం జరిగింది, ఇట్లా సాయిబాబా గుడి అనుకున్నాం కదా, అట్లా వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా టీచింది సార్ నాకు, ఇలా జరిగింది సార్ అంటే, అవునా అయ్యగారు మంచిది కదా, మరి ఆయన వస్తున్నారు స్వామి అని అంటే, అయ్యగారు సుబ్రహ్మణ్య స్వామి గర్భాలయం వరకు ఎంత అవుతుందో మొత్తం నేను కట్టిస్తా అయ్యగారు అని చెప్పడం జరిగింది. గర్భాలయం వరకు కూడాను నేను కట్టిస్తాను అయ్యగారు, ఆ కాలుడి విగ్రహాలు కూడా నేనే ఇప్పిస్తాను అని చెప్పడం జరిగింది. అయిపోయింది. నేనేమనుకున్నా, నేను భయపడిపోయాను ఫస్ట్. అసలు అవంతా నేను కట్టేయగలనా, నేను చేయగలనా? ఇప్పటికే చాలా ఖర్చు అయిపోయింది, ఆ ప్లాట్ కొనడానికి కానివ్వండి, లేకుంటే వేరే దానికి కానివ్వండి, వేరే విషయాలు కానివ్వండి, కట్టడానికి కానివ్వండి, ఇవన్నీ అంత ఖర్చు అవుతుంది కదా, ఇవన్నీ చేయగలని భయపడినప్పుడు వెంటనే అరే నేను కట్టిస్తాయి గారు, నేను చేపిస్తాయి గారు, టెన్షన్ పడకండి అయిపోయి స్వామి వారు వచ్చేసారు. అలా మరి ఆయన రావడం వెంటనే, అనుకోవడం వెంటనే ఆగస్టులో భూమి పూజ చేయడం, వెంటనే అక్టోబర్ లో ప్రతిష్టాపన చేయడం కూడా అయిపోయింది. 3 నెలల్లోనే, అనుకున్న 3 నెలలు ప్రతిష్టాపన చేయడం జరిగింది. కళ్యాణం కూడా చేసేసాం, అదే సంవత్సరం డిసెంబర్ లో కళ్యాణం కూడా చేసేసాం. అంటే జస్ట్ 4 months లో స్వామివారు గుడి కట్టడము, కళ్యాణం చేయడం కూడా జరిగింది. అంటే ఎంత ప్రత్యేకంగా కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కాబట్టి కళ్యాణం కూడా జరిగింది. ఇది అంటే ఆయన యొక్క కృప నేను ప్రత్యేకంగా అనుభవించాను, అది నేను చెప్తున్నాను మీకు. యాక్చువల్లీ ఇంకా మీకు విపులంగా చెప్పాలంటే, నా పేరు బ్రహ్మాండం గురునాథ్ శర్మ, అది మా తాతగారి పేరు. అంటే ఆయన పేరు కూడా బ్రహ్మాండం గురునాథ్ శర్మే. కానీ బ్రహ్మాండం గురునాథ్ శర్మకి 2 అర్థాలు ఉన్నాయి. గురునాథ్ శర్మ అంటే ఎవరు అని అంటే, 1 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, 2 అయ్యప్ప స్వామి వారు. వీరిద్దరిని కూడాను గురునాథుడు అంటారు. గురునాథుడు అనేది ఫస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి గురునాథుడు అనే పేరు ఉంది, తర్వాత అయ్యప్ప స్వామి వారికి గురునాథుడు అనే పేరు కూడా ఉంది. అయితే కొన్ని శాస్త్రాల ప్రకారం పరమేశ్వరుడు కూడా గురునాథుడు అనే పేరు ఉంది, పరమేశ్వరుడు కూడా గురునాథుడు అనే పేరు ఉంది. అది నా పేరుకి అర్థమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. అలాంటిది ఆయన నా దగ్గరకు వచ్చారు అని అంటే చాలా సంతోషం అనిపించింది నాకు. ఇది చాలా మంచి ఇది అనిపించింది. వెంటనే ప్రతిష్టాపన చేయడం అన్ని కూడా చేయడం జరిగిపోయింది. అసలు నేను అనుకోవడము ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఒకటి గుడి అవుతుందని అనుకోవడమే నా జన్మలో అనుకోలేదు నేను. అటువంటి జరిగిపోయిందంటే నేను చాలా సంతోషపడ్డాను. ఇంకా నా సంతోషానికి అవధులు లేవనుకోండి, మా కుటుంబ సంతోషానికి అవధులు లేవనుకోండి. ఇక అయిపోయింది నాది, ఇక్కడికి చాలు సాటిస్ఫాక్షన్ లో ఉన్నాను. అంటే ముందర చేయాల్సినవి చాలా ఉన్నాయి, బట్ ఏంటంటే ఇప్పటికీ కూడా నేను సాటిస్ఫాక్షన్ లో ఉన్నాను, చాలా సంతృప్తికరంగా ఉన్నాను, చాలా ప్రశాంతంగా ఉన్నాను, ఇబ్బంది ఏం లేదు. ఇంకా దానికి కావాలి ఏంటంటే మనం దేవాలయం కట్టి వదిలేసేయలేము కదా, దాన్ని మనం రన్ చేయాలి. దేవాలయంలో ఆగమశాస్త్రంగా పూజలు జరగాలి, ఆగమశాస్త్రంగా కళ్యాణాలు ఇవన్నీ జరగాలి అని చెప్పి దాన్ని నేను చేసుకుంటూ వస్తూ ఉన్నాను. చాలా మంది కోఆపరేట్ చేశారు మధ్యలో. తర్వాత జరిగినవి చాలా, మనం స్థలాలు తీసుకోవడం అని చాలా మంది కూడా మనకి హెల్ప్ చేయడం జరిగింది. అవన్నీ కూడా నేను చెప్తాను రాబోయే వీడియోలో కూడా, అన్ని కూడా మీకు స్టెప్ బై స్టెప్ అన్ని కూడా చెప్పుకుంటూ వస్తుంటాను. బట్ ఏంటంటే ఒకటే వీడియోలో ఇంత పెద్ద విషయాలని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవడం కష్టం, మీకు చెప్పడం కష్టమే. నాకు చెప్పడం కూడా తొందరగా చేతగా. ఏంటంటే ఏదైనా చెప్పాలి అంటే నిదానంగా, అర్థమయ్యేటట్టు, క్లుప్తంగా, ఉదాహరణలతో చెప్పాలి. అదంతా ఇప్పుడు నాకంటే బాగా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఏంటంటే నాకు చెప్పే విధానం ఎలా ఉంటుందో నాకు తెలియదు. బట్ మీకు అర్థమైతే చాలు, విషయం దేవాలయం గురించి అర్థమైతే చాలు. ఇంకా రాబో రోజుల్లో పీఠం కూడా వస్తుంది. ఆ పీఠం గురించి కూడా మీకు చెప్పాను. ఆ పీఠం గురించి తర్వాత మీకు విపులంగా చెప్తాను. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే సుబ్రహ్మణ్య షష్ఠి, 26వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది. అందరూ కూడాను ఇంకో విషయం ఏంటంటే, ఆ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు లాస్ట్ ముహూర్తం, 26వ తారీఖు లాస్ట్ ముహూర్తం కూడా ఉంది. శ్రవణ నక్షత్రం పెద్ద ముహూర్తం ఉంది.
ఆ రోజు ఏంటంటే 27వ తారీఖు నుంచి మూడం ప్రారంభమవుతుంది. దాని నుంచి సుబ్రహ్మణ్య షష్ఠికి యాక్చువల్లీ ప్రతి సంవత్సరం ఉండడం కష్టం. మార్గశిర మాసంలో ముహూర్తాలు ఉండడం తర్వాత కూడా ఉంటాయి కాబట్టి చాలా మంది ఆ రోజు పెట్టుకోవడం కష్టం. కానీ ఈ సంవత్సరం ఏంటంటే 27వ తారీఖు ముహూర్తం మూడవ స్టార్ట్ అవుతున్నందుకు 26 పెద్ద ముహూర్తం ఉంది. చాలా పెళ్లిళ్ళు కూడా ఉన్నాయి. అయినా కానీ మీకు వీలున్నప్పుడు వెళ్ళండి, పెళ్లిళ్ళు కూడా వెళ్ళండి, నేను కాదనడం లేదు. పెళ్లిళ్ళకి వెళ్ళాలి, మనం అన్ని కార్యక్రమాలకు హాజరవ్వాలి, అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. కానీ మీకు వీలున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడనే కాదు, ఈ క్షేత్రంలోనే దర్శించాలని ఉంది. ఎక్కడ దొరికితే అక్కడ, అన్ని చోట్ల ఉన్నవాడు అతనే. ఇప్పుడు ఎక్కడున్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మిమ్మల్ని చూస్తారు ఖచ్చితంగా. కాబట్టి ఎక్కడున్నా కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాన్ని దర్శించండి. అక్కడ దర్శించి మంచిగా స్వామి నాయన నీదే భారం నిరాశరణ నాస్తారని ముక్కండి. ఖచ్చితంగా ఆయన మీకు మంచి చేస్తాడు. ఎందుకంటే ఆయన యొక్క సైన్యాధ్యక్షతనే ఈ యొక్క ప్రపంచం అంతా, లేకుంటే దైవ ప్రపంచం అంతా కూడా నడుస్తుంది. ఈ ప్రపంచం అంతా కూడా నడుస్తుంది. కాబట్టి ఇది గమనించి స్వామివారిని ఆ రోజు దర్శించడానికి ప్రయత్నం చేయండి. స్వామివారికి లేకుంటే ఇంకా కొంచెం కుదిరిందంటే అభిషేకం చేయడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడైనా పర్లేదు, ఇక్కడనే కాదు, ఎక్కడైనా పర్లేదు. కాబట్టి భక్తులకి నేను చివరిగా చెప్పేది ఏంటంటే, సుబ్రహ్మణ్య షష్ఠి 26వ తారీఖు ఉంది, బుధవారం నాడు. ఆ రోజు స్వామివారిని దర్శించండి, తరించండి. వీలైతే కూడాను మీకు ఈ దేవాలయం లొకేషన్ కానివ్వండి, అది కూడా దీంట్లో పెడతాను, లొకేషన్ డిస్క్రిప్షన్ లో పెడతాను. ఆ లొకేషన్ కూడా వస్తుంది, ఈ ఛానల్ కింద లింక్ పెడతాను, లొకేషన్ కూడా వస్తుంది, రావడానికి ప్రయత్నం చేయండి. ఈ లొకేషన్ కూడా మీకు విపులంగా నేను తర్వాత ఇంకోసారి చెప్తాను మీకు. ఏంటంటే ఇప్పుడు ఇది తొందరలో ఉంది, సుబ్రహ్మణ్య షష్ఠి అనేది తొందరగా వచ్చేసింది. అంటే తొందరగా అంటే ఈసారి కొంచెం ముందుకు వచ్చింది. యాక్చువల్లీ సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు అనేది డిసెంబర్ లో వస్తుంది, కానీ ఈసారి కొంచెం నవంబర్ లో వచ్చింది. రాను 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 ముందుకు అవుతుంది, తర్వాత మళ్ళీ కొంచెం వెనక్కి అవుతుంది. ఇది మన తెలుగు నెలల ప్రకారం అట్లా జరుగుతూ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా గమనించండి. అందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను. నేను మీ బ్రహ్మాండ గురునాథ శర్మ.